జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ప్రసిద్ధి పుణ్యక్షేత్రంలో ఈరోజు 26వ గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈరోజు హోలీ పౌర్ణమి ఒకే రోజున రావడంతో గిరి ప్రదక్షిణకు తెలంగాణలోని పలు జిల్లాలలో నుండి భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణలో పాల్గొని ఆ ఆంజనేయస్వామి వారి కరుణా కటాక్షాలు పొందుతూ ఈ గిరి ప్రదక్షిణ అరుణాచల గిరి ప్రదక్షిణ లాగా ఎంతో పవిత్రంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు శ్రీ సురేష్ ఆత్మరాం మహారాజ్ స్వామీజీ మాట్లాడుతూ గిరిప్రదక్షిణను చాలా మంది భక్తులు చుట్టుపక్కల గ్రామ యువకులు, విద్యార్థులు, మహిళలు, నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. వారికి ఆంజనేయస్వామి కరుణా కటాక్షాలు ఉండాలని శ్రీ సురేష్ ఆత్మరాం మహారాజ్ స్వామీజీ తెలియజేశారు. హోలీ శుభాకాంక్షలు. జై శ్రీరామ్. హోలీ శుభాకాంక్షలు అందరికీ. హోలీ శుభాకాంక్షలు. తల్లి టీం తయారు చేసుకోవాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ నాకు అప్పుడు మేము అది సహజ లక్షణంగా చెప్పవచ్చు. కానీ హిందువులుగా పుట్టి కూడా హిందూ ధర్మానికి వెన్నుపోటు పడడం అనేది చాలా చాలా దారుణం. ఈ మధ్య మనం చావా సినిమా చూడటం కూడా జరిగింది. ఆ సినిమాలో కూడా ఒకే ఒక్క వ్యక్తి సంభాజీ ఎంత అద్భుతంగా హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం పోరాడతారు. అతన్ని కూడా మన వాళ్ళే పట్టించే దుర్మార్గ పరిస్థితిలో ఉంటారు. ఇలాంటి విషయాల్ని మనం గమనించుకొని జాగ్రత్తగా ఉందాం. మన పనికి మాలిన ఈగోల్ని పక్కన పెడదాం. శ్రీరామ జయ రామ జయ జయ హరే రామ 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 మాతాకి జై. మనం 26వ గిరి ప్రదక్షిణ పౌర్ణమి సందర్భంగా కొండగట్టు గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. విశేషమైనటువంటి మహత్యం గల అంజన్న అండి. కొంగు బంగారం లాంటి అంజన్న. ఇలాంటి గిరి ప్రదక్షిణ ఒకప్పుడు 29-30 కిలోమీటర్లు ఉండింది. తగ్గుతూ ఇప్పుడు 8 కిలోమీటర్లకు వచ్చింది. ఈ 8 కిలోమీటర్లు కూడా చాలా శ్రద్ధగా అద్భుతంగా దారి ఏర్పడింది. ఒక సగభాగం మనం ఆ కొండ ఎక్కే రోడ్డు మాత్రమే కొంచెం మనకి ఇబ్బంది. కానీ మిగతాదంతా పచ్చటి వాతావరణం. ఎందుకంటే అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా చెప్తాం. అలాంటి అమ్మ ఒడిలో తిరిగినటువంటి అనుభూతి కలుగుతుంది మనకి. అలాంటి అమ్మవారి ఒడిలో మనకి ఇక్కడే స్వామివారికి నిత్యం పూజకి నీళ్లు తీసుకెళ్లే బావి ఉందండి. ఎన్ని ఆ యొక్క వేళ్ల నుంచి ఆ నీళ్లు ఆ బావిలోకి వస్తుండొచ్చు ఒకసారి ఊహించుకోండి. ఎన్ని రకాల ఔషధ గుణాలు ఆ బావి నీళ్ళు ఉండొచ్చు ఒకసారి ఊహించుకోండి. అంత అద్భుతమైన బావిని అందరూ కొంచెం కొంచెంగా తీర్థంలాగా సేవించి అలా ముందుకెళ్తారండి. ఇలాంటి అద్భుతమైన కొండగట్టు గిరి ప్రదక్షిణ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తం కావాలి, ఆ పైన దేశవ్యాప్తం, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తం కావాలి. ఎందుకంటే ఆంజనేయ స్వామి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు.
మీరెవరు వస్తారు చెప్పండి, అనుగ్రహాన్ని తీసుకోండి. ఎలా ఉందంటే పరిస్థితి, ఇలా జోలె పడితే చాలు సిద్ధంగా ఉన్న ఆంజనేయ స్వామి అనుగ్రహించడానికి. అలాంటి ఆంజనేయ దగ్గర రండి, చక్కగా వేడుకోండి, అనుగ్రహాన్ని పొందండి. ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడంలో కంకణబద్ధులవ్వండి. జై శ్రీరామ్. 2000 మంది ఈ రోజు పాల్గొనడం జరుగుతోంది. 2000 మంది. చాలా విశేషమైన గిరి ప్రదక్షిణ 60 మందితో ప్రారంభమైంది. మన మల్లేషు, తర్వాత మన అబ్బిడి శ్రీనివాసు, తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసింది ఒక పెద్ద మనిషి రాజమల్లు, నర్సయ్య, ఇలాంటి వాళ్ళందరం కలిసి చాలా చక్కగా ప్రారంభం చేశాం. ఆ తర్వాత సైకిల్ షాప్ పెద్ద మనిషి రాజేందర్ పాపం రాజేంద్ర స్వామి, ఇంతమందిని కలిపి అద్భుతంగా ప్రారంభం చేశాం. ఈ రోజు తెలంగాణ స్టేట్ మొత్తానికి కొండగట్టు గిరిప్రదక్షిణ వెళ్ళిపోయిందండి. ఇంకా మనకు అరుణాచలం గిరిప్రదక్షిణ అంత విశేషమో కొండగట్టు అంత విశేషంగా ప్రపంచవ్యాప్తం కాబోతోంది. శంభో శంకర. ఓం నమ శివాయ. జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ. సాకారం చేసుకోవచ్చు. అందరికి దారి బాగుంటుంది, వెహికల్స్ రావు, మనుషులు మాత్రం నడుస్తారు. మధ్య మధ్యలో కూర్చోడానికి బల్లలు ఏర్పాటు చేస్తాం.